ముఖ్యంగా మన సీతక్క వచ్చినప్పుడు ఒకే విధంగా చెప్పింది, కింగులు కాదు కింగ్ మేకర్లు ముఖ్యము, గెలిపించుకొని రావాలి. మీరు సీతక్క సార్ ఏమని ఖచ్చితంగా 6 మున్సిపాలిటీ గెలిపిస్తామని చెప్పారు. మరి ప్రధానంగా మీ సంక్షేమ పథకాలు గెలిపిస్తారంటారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుగా పోటీ చేస్తున్నట్టు మీరు వాళ్ళు చీకటి ఒప్పందాలు ఏదైతే ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ మొత్తం బీజేపీకి అవయదానం చేసి ఎట్లా గెలిపించిందో, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొన్ని సీట్లలో బీఆర్ఎస్ కొన్ని చోట్ల వాళ్ళు అలయన్స్ లో పోతున్నారు. వాళ్ళు ఏం పోయినా సరే మాకు మా గౌరవ ముఖ్యమంత్రి అందించే అభివృద్ధి ఫలాలే మా గెలుపుకు పునాది. మేము ప్రజాపాలన చేస్తున్నాం. ఆలేరులో గానీ ఇక్కడ యారుట గానీ వాళ్ళు గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో ఏం చేయలేదు. ముఖ్యంగా గుట్టలో ప్రధాన సమస్యలు ఇక్కడ వందల మంది వేల మంది షాపులు కోల్పోయి వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నారు. గతంలో యారుట అభివృద్ధిలో ఎవరైతే భూములు షాపులు దుకాణాలు కోల్పోయారో వాళ్ళ అధోగతి పాలయ్యారు. వాళ్ళకి మా ప్రభుత్వం నుంచి భరోసా ఇస్తున్నాం. తప్పకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత వాళ్ళకి ఇండ్లు షాపులు ఇప్పించి ఏదైతే అనవసరంగా వేసినటువంటి బ్రిడ్జిని కూడా తీసేస్తామని మొన్న మా గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. ఈ ఆలేరు పట్టణాన్ని అదే విధంగా యారుట మున్సిపల్ పట్టణాన్ని రెండు కూడా అభివృద్ధిలో దూసుకుపోతాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలు భారీ ఎత్తున గెలవడానికి ఇవాళ వచ్చినటువంటి జనమే మీకు సాక్ష్యం.